అమ్మాయిని ఇదిగో ఈ వ్యక్తికి తగిలించాను. హాయ్. ఆ చైన్ ముగింపుకొచ్చేసరికి అది ఇతన్ని సముద్రపు లోతుల్లోకి లాగేస్తుంది. అయితే మేము ప్లాన్ చేసిన 7 డెత్ ట్రాప్స్ లో ఇది మొదటిది. అంటే 100 అడుగుల ఎత్తులో గాల్లో బ్యాలెన్స్ చేయడం, 1000 పౌండ్లున్న ఎలుగు బంటి దగ్గర నుండి దొంగలించడం, మైండ్స్ ఉన్న ఫీల్డ్ లో డ్రైవ్ చేయడం, ఇంకా ఇలాంటివి మరెన్నో. ఒకవేళ అతని ఇవన్నీ దాటుకుని గనక వస్తే నేను అతనికి $500,000 ఇస్తాను. సరే, ఇక మొదలు పెడదాం. కానీ ముందుగా అతను ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవాలి. అచ్చం వాళ్ళందరిలాగా ఇది చాలా ప్రమాదకరం. మా సెట్ లో ట్రైన్డ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అతను చైన్ నుండి విడిపించుకోవాలనుకున్న ప్రతి సెకండ్ సముద్రపు అత్యంత లోతులోకి మునిగిపోతూ ఉన్నాడు. ఓ, అతను పైకొచ్చాడు. అతను సాధించాడు. కంగ్రాట్స్. వావ్, $500,000 కి మీరు ఒక అడుగు దగ్గరకు చేరుకున్నారు. కానీ తర్వాత ట్రాప్ ని తప్పించుకోవడం అంత సులభమేం కాదు. రెండవ డెత్ ట్రాప్ కి మీకు స్వాగతం. కేసుని తెరవండి. ఏంటి? మీ కళ్ళగంతలు తీసి ఇటు తిరగండి. ఓరి నాయనో, ఈ అసలైన 1000 పౌండ్ ఎలుగు బంటి నీ డబ్బుని కాపాడుతూ వస్తుంది. నాకు తెలిసి 50 గ్రాండ్స్ దాని అనుకో. ఈ వీడియోలోని ప్రతి ఒక్క ట్రాప్ నాకు ఇష్టం. మీ డబ్బులు విభజించబడతాయి. 50 గ్రాండ్స్ ఉన్న ఒక్కో బ్యాగ్ మిమ్మల్ని తర్వాత ట్రాప్ కి పంపడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ మొదలవుతోంది. గుడ్ లక్. తన యాక్షన్ కి సిద్ధమయ్యాడు అనుకుంటా. ఎలుగు బంటికి చాలా దగ్గరగా వెళ్తున్నాడు. నువ్వు ఇప్పుడు దానికోసం అక్కడికి వెళ్ళావా? నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు? అలా లేను, కానీ అలా కనబడుతున్నా. కానీ నిజం ఏంటంటే నేను ప్రశాంతంగా లేను. నువ్వు నడుస్తుంటే అది నిన్నే చూస్తుంది. జాగ్రత్తగా ఉండు బ్రో. బైరన్ చాలా భయపడుతూ ఉన్నాడు ఆ ఎలుగుబంటి నుండి బ్యాగ్ లో తీసుకోవడానికి. బ్రదర్, చూస్తుంటే ఆ ఎలుగుబంటి ఒక బ్యాగ్ పైన నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. అది చింపేస్తుంది అనుకుంటా. ఆ ఎలుగుబంటి ఒక డబ్బున్న బ్యాగ్ పైన దృష్టి పెట్టి ఉంది. అది చాలా బిజీగా ఉంది. బైరన్ రూమ్ దగ్గరలో నిలబడి మిగిలిన వాటిని సులభంగా సేకరిస్తున్నాడు. ఎలుగుబంటి తింటున్న బ్యాగ్ చివరిదయ్యే వరకు. చివరి 50 గ్రాండ్స్ ప్రస్తుతం ఆ ఎలుగుబంటి తింటోంది. బైరన్, నువ్వు ఇలా చేయక్కర్లేదు. నువ్వు ఆగిపోవచ్చు. బైరన్, ఎలుగుబంటి నుండి నువ్వు ఆ చివరి సంచిని దొంగలించడానికి గనక భయపడితే నువ్వు ఇక్కడితో ఆపేసి నువ్వు తర్వాత ట్రాప్ లోకి వెళ్ళొచ్చు. అది నువ్వు సంపాదించిన డబ్బు మొత్తంతో. లేదు, నేను వదులుకోను. సరే, జాగ్రత్తగా ఉండు. వద్దొద్దు, అప్పుడే తీసుకోకు. బహుశా అది దాంతో విసుగు చెందేవారు కాదు. తను ఎలుగుబంటిని తన డబ్బు నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది అదొక విధంగా పనిచేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. 1000 పౌండ్ల ఎలుగుబంటి తన వైపు రావాలని కోరుకునే మొదటి మనిషి ఇతనే కావచ్చు. ఓ మై గాడ్, అతను చివరి సంచి కోసం వెళ్తున్నాడు. ఇంకా 7 డెత్ ట్రాప్స్ లో మూడవది మీరు బహుశా ఊహించొచ్చు. కానీ మేము బైరన్ కోసం దానిపై కొత్త తిరకాసు ఉంచాం. నీ కళ్ళగంతలు తీసేసేయి. తర్వాత డెత్ ట్రాప్ కి నీకు స్వాగతం. నో జిమ్మీ, మనం ఇంకా 100 అడుగుల ఎత్తులో గాలి తగిలే చోటికి వెళ్ళలేదు. ఓరి నాయనో. మమ్మల్ని పైకి లేపండి. బ్యాలెన్స్ బీమ్ ఆఫ్ డెత్ కి మీకు స్వాగతం. అయ్యో, నిజానికి మేము దీన్ని $500,000 బీమ్ అని పిలుస్తాం. మీ 500 గ్రాండ్ గాల్లో 100 అడుగుల ఎత్తులో వేలాడుతోంది. మీరు ఈ ఇరుకైన బీమ్ పై బ్యాలెన్స్ చేయాలి. 50 గ్రాండ్ల ప్రతి బ్యాగ్ ను అన్లాక్ చేసి వాటిని కిందున్న టార్గెట్ పైకి విసిరేయాలి. మీరు విసిరిన డబ్బు దానిపై పడితే మీరు ముందుకు సాగొచ్చు. ఒకవేళ ఏదైనా మనీ నీళ్ళల్లో గనుక పడితే అది శాశ్వతంగా మీరు దాన్ని కోల్పోతారు. ఓరి నాయనో. నువ్వు కోడి పిల్లలా దాన్ని దాటుకుంటూ రావాలి. ఇక్కడ కోడి పిల్లల లాంటి కాళ్ళు ఎవరికైనా ఉన్నాయంటే అవి నీకే. ఇది మీకోసమే పిల్లలు. ఓ, తను స్టార్ట్ అయ్యాడు. మొదటి అడుగు. అతను ముందుకు వెళ్తున్నాడు. అతను నిజంగానే ముందుకు వెళ్తున్నాడు. ఓరి దేవుడా, అతని కాలం చూడండి, చాలా దారుణం. తన డబ్బుని అందుకోబోతున్నాడు. ఓ, అతనికి ఆ డబ్బు అందింది. ఇది చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే చూడండి అతను వెనక వెళ్తున్నాడు. బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? నీ మైండ్ లో భయపడుతున్నావా? జిమ్మీ, నువ్వు ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే తక్కువ మాట్లాడుతున్నావు. ఓ మై గాడ్. సరే, నువ్వు వాటిని ఇక్కడి నుంచి విసిరేస్తావా? ఓ ఓ ఓ, అతను ఒకటి పడేశాడు. ఓ, అంత తొందరగా సంబరం చేసుకోవద్దు బైరన్. నీకింకా 9 బ్యాగులున్నాయి. అతను వరుసగా పూర్తి చేస్తున్నాడు. నా కాలు గురించి చెప్పాలంటే కాళ్ళు తిమ్మిరిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి కాస్త మసాజ్ చేయి. ఓ, అతను దాన్ని విసిరాడు. అతను రెండోది సాధించాడు. సరే, వరుసగా ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టగలరా చూద్దాం. ఓ, బుల్సాయ్. $200,000 అతని టార్గెట్ పైకి విసిరాడు. బైరన్ చూస్తే ఇంకా సగం కూడా దాటలేదు. ఆ గాలికి తెలుస్తుందా బైరన్? అవును, గాలి నిజంగానే ఊపు అందుకుంది. లేదు 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 లేదు, ఇది చాలా ఊగుతోంది. నిజంగా చాలా దారుణంగా షేక్ అవుతోంది.
అతను దాదాపు పడిపోయాడు. గాడ్, వెళ్ళు. నమ్మకం కోల్పోకు. ఓ అతను దాన్ని పడేస్తున్నాడు. లేదు, అది ఎగిరి పడింది. 50K పోగొట్టుకున్నాడు. కమాన్ బేబీ. ఆ వ్యక్తి ఎవరా అని మీరు ఆలోచిస్తూ ఉంటే అతని పేరు బైరన్. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతాల్లో పోరాడిన యుద్ధ పటిమ కలిగిన ఆర్మీ రేంజర్. అలాగే అన్నిటికంటే మించి అతను ఈ డబ్బుని తన ఇంటికి పిల్లల కోసం తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. లెట్స్ గో. కమాన్ బేబీ. అంతే. ఇప్పటికే $1,00,000 నీటిలో పడిపోయాయి. ఇంకా అతను ఇప్పుడు పడిపోతే అతను మరో $1,00,000 కోల్పోతాడు. ఈ రెండింటినీ ఖచ్చితంగా గెలవాలి. సరిగ్గా పడేసావు. అవును. ఆల్రైట్, చివరి బ్యాగ్. నా తల ఎందుకు తిరుగుతున్నట్టుంది. బైరన్, నీ పిల్లల కోసం ఇది చేయాలి. బైరన్, ఈ రౌండ్ లో నువ్వు చాలా డబ్బు పోగొట్టుకున్నావు. నువ్వు ఇప్పటికే 150 గ్రాండ్స్ పోగొట్టుకున్నావు. ఇంకా నువ్వు 3వ ట్రాప్ లో మాత్రమే ఉన్నావు. జిమ్మీ, చెప్పు. నీకోసం నా దగ్గర డీల్ ఉంది. నువ్వు నాకు 100K తిరిగి ఇవ్వు, నేను దీని మీద నుంచి కిందకు దూకుతా. 50 గ్రాండ్స్ ఇస్తా, డీలోకేనా? 75. సరే, ఎందుకంటే నాకు చూడాలనుంది. నువ్వు గాల్లో 100 అడుగుల ఎత్తులో ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నిజంగా పిచ్చివాడివి నువ్వు. ఆ మాట ఇప్పటికి 2-3 సార్లు విన్నాను. బైరన్, నువ్వు ఇంకా నీ $425,000 7లో 4వ ట్రాప్ లోకి వెళ్తున్నారు. నీ కళ్ళగంతలు తీసేసేయ్. స్వాగతం మైన్ ఫీల్డ్ ఆఫ్ డెత్ కి. ఓరి నాయనో. జిమ్మీ, ఈ మైన్ ఫీల్డ్ కింద 20 అద్భుతమైన బాంబులు పాతి పెట్టున్నాయి. పూర్తిగా కనిపించకుండా ఉంచారు. కమాన్ జిమ్మీ. నీ పని నీ డబ్బుతో ఈ మైన్ ఫీల్డ్ ని దాటుకుంటూ వెళ్ళాలి. కానీ నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే నువ్వు మైన్ ని కనుక ట్రిగర్ చేస్తే ఆ కారులోని నీ డబ్బు మొత్తం కూడా బూడిదగా మారిపోతుంది. అర్థమైంది. కానీ నీ అదృష్టం, నీ డబ్బును సేవ్ చేసుకోవడానికి నీకు 5 అవకాశాలు ఉన్నాయి. నువ్వు వాటన్నిటిని ఒకే కారులో ఉంచొచ్చు, లేదా 5 కార్స్ లోకి షిఫ్ట్ చేయొచ్చు. అదంతా నీ ఇష్టం. సరే, ఇది కార్ నెంబర్ 1. ఇందులో ఎంత డబ్బు పెట్టాలనుకుంటున్నావు? ఏం లేదు. ఊహించాను. మరి రెండో కార్ సంగతి ఏంటి? 25K. నువ్వు 25 గ్రాండ్ పెట్టాలనుకుంటున్నావా? లేదు. నువ్వు అన్నిటినీ లాస్ట్ దానిలో పెట్టి గట్టిగా కోరుకో, ఏమైంది కూడా తాకూడదని. ఈ కార్ లో 25K. Yes, let's go. ఇక మిగిలిన డబ్బంతా లాస్ట్ కార్ లో పెట్టండి. తెలివైన వాడు ఎవడు కూడా డబ్బుని స్ప్రెడ్ చేయకుండా లాస్ట్ కార్ లో పెడతాడని అయితే నేను అస్సలు అనుకోవడం లేదు. కానీ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని అర్థం అవుతుంది. కానీ బైరన్ నార్మల్ వ్యక్తి అని మాత్రం నేను అనుకోను. అయితే ఈ ఛాలెంజ్ లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే